ఇక ఎలక్షన్స్ వచ్చినప్పుడు మా స్టూడియోలో వచ్చి అన్ని పార్టీల వాళ్ళు పాటలు అవన్నీ రికార్డ్ చేసుకోవడం జరుగుతుంటుంది. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వారు కూడా వచ్చేసేసి పాటలు ఇవన్నీ రికార్డ్ చేసుకొని పోయేటప్పుడు నాయుడు చాలా థ్యాంక్స్ బాగా చేసి పెట్టారా అని అన్నాడు. సరే బాబు అని. కొంత దూరం పోయిన తర్వాత బాబు ఒక మాట అన్నాడు. ఏమిటన్నాడు, మీకు అభ్యంతరం లేకపోతే నేను బాపట్ల నుంచి కంటెస్ట్ చేస్తానండి అన్నాడు. ఆయన కొంచెం షాక్ అయ్యాడు. సరే మాట్లాడదామమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రేయసి రావే సినిమా తీస్తున్నాను నేను. వెళ్ళిపోయిన తర్వాత రెండో రోజు కబురు చేశారు. నిన్ను నరసరావుపేట కానీ గుంటూరు కానీ ఏమంటున్నారు కోడెల శివప్రసాద్ గారు వాళ్ళు అన్నారు. మా ఊర్లో నేను మగాడినో కాదో తెలుసుకోకుండా నేను బయట కాన్స్టిట్యున్సీకి ఎందుకంటే బాపట్లకి మీకు ఇబ్బంది ఏదైనా ఉంటే చెప్పండి, నాకు వద్దు. ఐ వాజ్ ఇన్స్పైర్డ్ విత్ దిస్ జన్మభూమి అని చెప్పేసి వచ్చేసేసినాను. తర్వాత అప్పుడు రాఘవేంద్ర వాళ్ళు ఆయన చాలా ఫాస్ట్ అండి, ఎస్ నో ఇమ్మీడియట్, ఇదంతా కుదరదు అని అన్నారు. అప్పుడు మరుసటి రోజు నాకు కబుర్ చేసి బాపట్ల వేయమన్నారు. తీరా ఎలక్షన్స్ అయిపోయింది. ఇది అయిన తర్వాత జన్మభూమి ప్రోగ్రాం లేదు, తీసేసేసారు. కేవలం ఆ జన్మభూమి ఇన్స్పిరేషన్ తోటి మనం ఎక్కువ సేవ చేయగలుగుతామని అనిపించింది. కొంత డబ్బు మనం పెడితే ఇంకెక్కువనే. సరే అది పోయినా కానీ నేను నా కాన్స్టిట్యున్సీని నెంబర్ 1 కాన్స్టిట్యున్సీగా చేశాను. నా సొంత డబ్బులే కొన్ని కోట్లు 7.5 కోట్లు దాదాపు ఖర్చు పెట్టి కూచినపూడి దగ్గర నుంచి. చాలామంది రాజకీయ నాయకులు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత డబ్బులు సంపాదించుకుంటామని చెప్పకపోయినా సరే వాళ్ళ ఆస్తులు పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీరు బాగా నష్టపోయినట్టుగా కనబడతాం. అది నాకు సంపాదించుకోవడానికి చెప్తూనే ఐ స్పెండ్ క్లియర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ఊరికి ఏం చేశామో ఏమిటి కంప్లీట్గాను. ఐ హాస్పిటల్ కారంచెట్లు కట్టించాను 1 crore రూపీస్ పెట్టి. అట్లాగే స్టేడియము ప్రతి విలేజ్లో కూచినపూడి కాన్స్టిట్యున్సీలో 12 బ్రిడ్జిలు కట్టించేసినాను. మా ట్రస్ట్ నుంచి చేశాను. చాలా అంటే మీలాంటి వాళ్ళు ఉంటే అంటే రాజకీయాలు అట్లే కంటిన్యూ అంటే ఇంకొంత డెవలప్మెంట్ జరిగేటువంటి అవకాశం ఉండేది, ఇంకొంత బాగుపడే అవకాశం. ఎందుకు మళ్ళీ ఇమీడియట్గా డ్రాప్ అయిపోయినాను? నేను అప్పుడు చెప్పాను ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత. ఎందుకంటే నేను కొన్ని ఊళ్ళు దత్తత తీసుకున్నాను. దత్తత తీసుకున్న ఊళ్ళకి ఒక్కొక్క ఊరికి 50 లక్షల రూపాయలు దాదాపు ఖర్చు పెట్టాం. ఆ ఊర్లోనే నాకు సెకండ్ టైం ఎలక్షన్స్లో 600-900 మైనస్ వచ్చినాయి. ఆ దత్తత వదిలిపెట్టండి, సొంత ఊర్లోనే మైనస్ వచ్చింది. 5,70,00,000 రూపాయలు ఖర్చు పెట్టాను మా ఊర్లో. అంటే మీరు డబ్బులు ఖర్చు పెట్టినారు కానీ మీరు ప్రజల కష్ట నష్టాల్లో భాగం పంచుకోలేదని, వాళ్ళ అవసరాలకు అక్కడ అందుబాటులో లేరని, లేదా వాళ్ళకి మీరు అసలు ఆ క్వశ్చన్ అనటానికి ఎవ్వరికి ధైర్యమే లేదు. 4 సంవత్సరాల్లో 2 రోజులు మించి నా ఇంట్లో ఉండారు కానీ నేను ప్రతిరోజు కాన్స్టిట్యున్సీ ఏ ఎమ్మెల్యే కూడా తిరగలేదు. వాళ్ళు అంటారు, మీరు బాబు నువ్వు తిరుగుతావు, మమ్మల్ని ప్రాణం తెస్తున్నావు నాయుడు, మేము అట్లా తిరుగుతామనే వాళ్ళు జోక్ చేసేవాళ్ళు. ఆ విధంగా కంప్లైంట్ అనేది ఎవరికి స్కోప్ లేదు. దట్స్ ఆల్. నేను ఆ ఎలక్షన్ కావడంతో వచ్చాను. చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను, బాబు ఐఎమ్ అన్ఫిట్ ఫర్ ద పాలిటిక్స్, డోంట్ కాల్ మీ హియర్ ఆఫ్టర్వర్డ్స్ ఫర్ ద పాలిటిక్స్. అంతే. ఎందుకని అంత వైరాగ్యం పాలిటిక్స్? వైరాగ్యం ఉంది, ఎందుకన్నా కావాల్సిందే. మనకైతే సినిమా పొద్దులేస్తే సినిమా బిజినెస్సే. మళ్ళీ రాజకీయాలకన్నా సినిమా ఫీల్డ్కి సంబంధం ఉండదు. అందులో పోతే ఇది దెబ్బతింటుంది. ముందు కూడా నాకు మొదటి నుంచి కూడాను అప్పుడు నేను ఆ సినిమా వదిలిపెట్టి రాజకీయాలు పోయినప్పుడే 4 సినిమాలు ఫ్లాపులు ఫటాఫట పోయినాయి. బికాజ్ నేను సినిమా తీసేటప్పుడు A to Z మొత్తం నేను అటెండ్ అవుతాను. స్క్రిప్ట్ దగ్గర నుంచి డైలాగులు చెప్పే దగ్గర కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా నేను సెట్లో ఉంటే నిర్మాతగా కాదు ఒక ప్రొడక్షన్ బాయ్ లాగా పనిచేస్తుంటాను నేను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు వయసు అయిపోయినా కానీ ఓపిక లేకపోయినా కానీ ఈవెన్ టుడే ఐ యూజ్ టు గో అండ్ సెట్ ఇన్ ద సెట్. అలా ఇలా అని వాళ్ళకి డైరెక్టర్ వాళ్ళందరికీ హెల్ప్ చేస్తుంటాను. అలాంటిది అప్పుడు పాలిటిక్స్లో పోయేటప్పటికి ఇక్కడ కంప్లీట్ కొన్ని కోట్లు పోయింది. మీ పిల్లలకి ఎటువంటి రాజకీయాల ఆసక్తి కానీ లేకపోతే అటు వెళ్ళాలని ఆలోచన? వెంకటేష్ బాబుకి అసలు సెకండ్ టైం అసలు నిలబడటమే ఇష్టం లేదు మా వెంకటేష్కి. ఇప్పుడు నా లైఫ్ అంబిషన్ నేను ఒకటి అనుకున్నాను, ఎవరు సాధించాలనేది. ఆల్ లాంగ్వేజెస్ తీసి ఐ వాంట్ టు క్రియేట్ అ రికార్డ్. నవ్ ఐ ఫినిష్ 11 లాంగ్వేజెస్. ఐఎమ్ స్టార్టింగ్ టుమారో భోజ్పూరి 12th లాంగ్వేజ్. ఓన్లీ పంజాబీ లాంగ్వేజ్ ఈజ్ దేర్. జనవరిలో అది మొదలెట్టబోతున్నాను. దెన్ ఆల్ 13 లాంగ్వేజెస్ ప్రొడ్యూస్డ్ బై రామానాయుడు సురేష్ ప్రొడక్షన్స్. మీరు అనుకోని విషయాలలో అనేక విజయాలు సాధించినారు. మీరు నిజంగానే మీరు ప్రొడ్యూసర్ అవ్వాలని పోలేదు మెడ్రాస్కి, లేదా ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలనుకొని పోలేదు, ఒక వ్యాపారం కోసం పోయినారు. ఇట్లా అనేక రంగాలలో అనేక విజయాలు సాధించి ఎప్పుడైనా సరే నేను పరాజయం పాలైనాను, నా వల్ల కాలేకపోయింది పని అని బాధపడ్డ సందర్భం ఎప్పుడైనా ఉందా?
నేను ఎప్పుడు బాధపడ్డాను. ఆ టైము ప్రతి వాళ్ళకి అప్ అండ్ డౌన్స్ వస్తుంటుంది, ప్రతి వ్యాపారంలోనూ అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ, అదర్ ఇండస్ట్రీస్ కూడా చూడండి మీరు. రామనాయుడు గారు, ఇప్పటి వరకు మీరు చెప్పినటువంటి లైఫ్ అంతా కూడా మీరు, మీ ప్రపంచం, మీ హీరోలు, మీ హీరోయిన్లు, మీ సినిమాలు, మీ కుటుంబం మిమ్మల్ని ఎట్లా చూసింది? అంటే మీ భార్య కానీ మీ చూస్తూనే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఈ ఆస్తులంతా ఒక ఎత్తు, నా కుటుంబం ఒక ఎత్తు. నాకు ఇంటికి పోతే హెవెన్ లాగా ఉంటుంది. నాకు నాగిరెడ్డి గారు చెప్పాడు, ఎప్పుడు కూడా సినీ ఫీల్డ్ ఒకటి అనుకోండి, హౌస్ ఈజ్ ద టెంపుల్, భార్య దేవత. సినీ ఫీల్డ్లో చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతుంది. మీరు ఏమనుకోకపోతే నిజంగానే మీరు మనస్ఫూర్తిగా మనస వాచ కర్మన అదే మాటని ఫాలో అయినారా? ఏది? ఎస్, పూర్తి స్థాయిలో చెబుతున్నే రెండో డైలాగ్ మీరు విన్నా లేదే? సినీ ఫీల్డ్లో చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయి. ఏదన్నా తప్పు జరిగితే చేతులు కడుక్కోసేసి, బట్ డోంట్ హ్యావ్ బ్రాట్ ఫార్వర్డ్ ఇన్ ది లైఫ్. ఓన్లీ హౌస్ ఈజ్ ది టెంపుల్. ఎప్పుడైనా అట్లా చేతులు కడుక్కున్నారు? ఇది చేతులు కడుక్కోకుండా అంటే ఎప్పుడూ జరిగినాయి అవుతాయి. ఎన్నిసార్లు కడుక్కున్నారు? అవన్నీ మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. అంటే మీరే చెప్తున్నారు. చెబుతూనే వాట్ ఈస్ ద మా సీనియర్ ప్రొడ్యూసర్ నాగిరెడ్డి గారు అనేది మాకు సినీ ఫీల్డ్కి ఒక ఆదర్శం. ఆయన చెప్పేవాడు అనమాట. వాళ్ళ పిల్లలు ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు మాదిరి ఏం చెప్తున్నారు? మీ పిల్లలకి ఏం చెప్తుంటారు? మా పిల్లలకి వాళ్ళు నాకు చెప్పే పరిస్థితి, బట్ దే ఆర్ వెల్ ఆఫ్. చెబుతూనే దే నో ఎవ్రీథింగ్. పద్ధతులు, ప్రవర్తన, మిగతాయి దట్ వే చెబుతూనే నో బడీ కెన్ కంప్లైంట్ మై సన్. పిల్లల మీద ఎవరు బాగా వృద్ధిలోకి వచ్చారనో, లేకపోతే అందరూ చక్కగా ఎవ్రీబడి హాస్ గాట్ దేర్ ఓన్ స్కూల్. చక్కగా వాళ్ళ పిల్లలతోటి హాయిగా హ్యాపీగా ఉంటారు. చెబుతూనే మాకు ఆ ఆస్తి అంతా మా సంపాదించినంత ఒక ఎత్తు, మా ఫ్యామిలీ ఒక ఎత్తు, అంత హ్యాపీగా ఉంటాం మేము భగవంతుడి దయ వల్ల. దట్స్ ఆల్, దట్ ఈస్ ఎనఫ్. ఇంతవరకు వెంకటేష్ గారు కొంత మీరు ఇందాక మాట్లాడుతూ రెండు సందర్భాల్లో ఒక తాత్వికతలోకి, ఒక యోగిలాగా, లేదా ఒక సేవా దీనిలోకి వెళ్ళిపోయింది అని చెప్తున్నారు. ఏంటిది? వాట్ ఈస్ దిస్ ప్లాన్? ఏం లేదు, జస్ట్ ఊరక ఫిలాసఫర్ లాగా ఏదో తను హీ గాట్ ఈజ్ ఓన్ స్కూల్ అంతే. అని ఏం చేస్తుంటారు జనరల్గా? ఏం చేసేదే ఉండదు. వాళ్ళ గురువులు వాళ్ళు కూర్చోవటం, ఏదో మాట్లాడుకోవటం అంతే. అందుకని మీరేమనుకోవట్లేదా మీ పిల్లలు ఎవరైనా సంఘానికి డైరెక్ట్గా ఉపయోగపడాలి, ఏదైనా చెడు చేస్తుంటే అన్న ఫీల్ కావాలి, కానీ వాళ్ళు మంచి చేసేటప్పుడు మంచి నలుగురికి పంచేటట్టుగా ఉండాలని మీరు నలుగురు వాళ్ళు పంచపోయి నేను పంచుతుంటా కదా. రామనాయుడు గారు, మీరు అన్ని రకాల జీవితాన్ని చూశారు. అటు రాజకీయ జీవితాన్ని చూశారు, సినిమా జీవితాన్ని చూశారు, వ్యాపార జీవితాన్ని చూశారు. రామానాయుడుగా ఒక రైతు బిడ్డగా ఉన్న జీవితాన్ని కూడా చూశారు. ఏది బాగా ప్లెజర్ని ఇచ్చింది మీకు? ఏ లైఫ్ బాగా ప్లెజర్ని ఇచ్చింది? సినిమా లైఫే. అంటే సినిమా లైఫ్లో ఉన్న ఆకర్షణ ఏంటంటారు? ఆకర్షణ ఏమీ లేదు, దీనివల్లే పైకి వచ్చాను, అదే సంతోషం. ఎవరు బాగా నచ్చిన సినిమా హీరో మీకు? నాకు అందరూ ఒక హీరో కాదే, 46 మంది హీరోలు చేశారు. మీకు ఈ హీరో అంటే ఒక ఈ హావభావాలు కానీ మిగతా కానీ ఏముంది, అందరు ఇప్పుడు లైఫ్లో నేను మర్చిపోలేని హీరోలు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, అలాగే శివాజీ గణేషన్ గారు, వసంత మాళిక, ఈ మేడ్ మీ పాపులర్ ఇన్ ఓల్ తమిళనాడు, ప్రేమనగర్ తోటి. రాజేష్ ఖన్నా ఫస్ట్ పిక్చర్ హిందీలో ప్రేమనగర్. సో హేమమాలిని, వాణి, ఒకరు చెబుతున్నారు రేఖ, 126 హీరోయిన్స్ చేశాను ఆ బ్యానర్లో. నేను 23 డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేశాను, 11 హీరోయిన్లు నేను ఇంట్రడ్యూస్ చేశాను. ఎవరు బాగా నచ్చిన హీరోయిన్ మీకు? చెబుతున్నా అందరు బాగా నచ్చిన. నర్సనాలు నేను పెట్టుకోను కదా. ఎవరితో ఎక్కువ సార్లు, ఎక్కువ సందర్భాలు పిక్చర్ యాక్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు వాణిశ్రీ, శ్రీదేవి, జయప్రద, జయసుధ, వాళ్ళు బోత్ తెలుగు అండ్ తమిళ్లో కూడా చేశారు. హీరోలలో రామారావు హీరోలో శోభన్ బాబు ఎక్కువ, ఈ శోభన్ బాబు, అండ్ ఆ తర్వాత అనిల్ కపూర్, జితేందర్. అంటే ఇంత సంపాదించారు, ఇంత పేరు వచ్చింది, ఇంత డబ్బు సంపాదించారు, ఇంత వ్యాపారం విస్తరించారు, ఎక్కడైనా మీకు లైఫ్లో అసంతృప్తి కానీ, చిన్న వెలితి కానీ ఎప్పుడు లేదా? అసలు జనరల్ రొటీన్ ఫ్యామిలీ లైఫ్లో కానివ్వండి, లేదా పబ్లిక్ లైఫ్లో కానీ, అంటే అయ్యో రామానాయుడు పని చేయలేకపోయాడని మీరు ఎప్పుడు ఫీల్ అవ్వలేదా? అదే
ఎప్పుడన్నా ఏదైనా పెద్ద హీరోలు ఇప్పుడు అమితాబ్ బచ్చన్ తోటిది లేకపోతే అదే సబ్జెక్ట్ దొరకలేదని అట్లా ఫీల్ అవుతుంటాను, కానీ వాడిని చూసినప్పుడు అంత మించి నాకు వేరే అంటే ఫలానా వాడికి నేను అపకారం చేశానని కూడా మీరు ఎప్పుడు అసలు చేస్తే కదా నేను అనుకో ఇంట్లో కానీ బయట కానీ ఎవరికి అది ఏదైనా విషయం నేను మా ఆవిడకి చెప్పలేకపోయానని ఫీల్ అయ్యారా ఈ 50 ఆవిడ సంవత్సరాలు? చెప్పాల్సిన ఏదైనా ఉంటే చెబుతాం, చెప్పకూడదు ఉంటే ఎందుకు చెబుతాం? అంటే చెప్పకూడని ఉన్నాయి అది సరే, దానికి జనరల్గా అది అంటే మీరు ఫీల్ అయ్యారు ఎప్పుడన్నా నేను ఈ విషయం నేనేం feel షేర్ కాను. చేసుకోలేదు, మా వాళ్ళు అలాంటి అసలు మా ఫ్యామిలీ నేను ఇది మాట్లాడలేదు, ఇది చెప్పలేదు అని ఎప్పుడు ఫీల్ అవ్వలేదు మీరు? ఇచ్చే డెఫినేషన్ ఏంటిది మనిషి అని అంటే? డబ్బు, సంపద, వృత్తి, వ్యాపారం. సంపాదించడమే కాదు, సంపాదించిన దాంట్లో పేదలకు కూడా మనం సహాయం చేయాలి. దట్ ఈజ్ మై మెయిన్ పాలసీ. ఐ యూస్ టు డూ దట్. ఐఎమ్ డూయింగ్ ఇట్. నెక్స్ట్ డ్రీమ్ ఏంటిది? మీరు ఎట్లయితే ఒక డ్రీమ్తో మీరు డ్రీమ్ అయితే చెబుతుండే, నెక్స్ట్ మెయిన్ డ్రీమ్ ఈస్ ఐ వాంట్ టు వన్ ది నెంబర్ 1 అనిపించుకోవాలా. పంజాబీ లాంగ్వేజ్ కూడా తీసి, గుజరాత్ అయిపోయింది, రేపు భోజ్పూరి మొదలెడుతున్నాను. అది అయిపోతే పంజాబ్ ఒకటి ఉంటుంది, అది తీసేస్తే ఇండియాలో ఎవరు లేదు. అంటే రామానాయుడు గారు ఈ మధ్య చాలా విమర్శలు వస్తున్నాయి తెలుగు సినిమా మీద, ఇటువంటి వాల్యూస్ పాటించడం లేదు. గతంలో మీరు పాతకాలంలో తీసిన సినిమాలు వేరు, కానీ ఇవాళ తీస్తున్నటువంటి సినిమాలో అశ్లీలత కానీ, చాలా కథ లేకపోవడం కానీ, లేకపోతే అనేక రకాలైనటువంటి సమాజానికి హాని కలిగించేటువంటి ధోరణిలో సినిమాలు ఉంటున్నాయి అనేటువంటి వాదన కూడా వస్తుంది. మీరు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నారు, మీరు కూడా దాన్ని ఒక వ్యాపారంగా చూడడం అనేది తప్పని మీకు అనిపించడం లేదా? వ్యాపారం అని కాదు, ఇప్పుడు మీరు అన్నట్టు మీరు ఏమి అవి ఉన్నాయి, అశ్లీలత ఉంది, ఇది ఉంది, అది ఉంది అనుకుంటే వచ్చినట్టు పోతున్నాయి, బాగున్నాయి, నిలబడుతున్నాయి. అంటే బాగా అశ్లీలత బాగున్నాయి, నిలబడుతున్నాయి. బాగా అశ్లీలత కాదు, సబ్జెక్ట్ అని విషయం ఉన్నాయి, నిలబడుతున్నాయి. అశ్లీలతతో సినిమాలు బాగుంది. అంటే మీరు సక్సెస్ని కేవలం డబ్బులతో కొలుస్తారా, లేకపోతే మొరాలిటీ లేదా సమాజానికి చేసే మేలుతో కొలుస్తారా? రెండు అన్నీ కలుపుకోవాలి. దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు? వీ మస్ట్ బి సేఫ్. సేఫ్ ఇన్ ద సెన్స్? సేఫ్ ఇన్ ది సెన్స్ మీన్స్ అదే మనం పెట్టిన డబ్బు రావాలి మనకి. డబ్బుతోటే కొలుస్తారు? ఆ డబ్బుతో కాళ్ళు చేతులు ఎరగొట్టుకోమంటారా? అంటే మీరు సమాజానికి డబ్బు వచ్చిన డబ్బు సమాజానికి పెడుతున్నాం కదా. సినిమా ఇండస్ట్రీ లేదా మీడియా అనేది ప్రజల్ని శాసిస్తున్నదా, ప్రజలు మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? ఎవరినెవరు శాసించడం వల్ల బాగుంటే వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు చూస్తే వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి అంతే. ఏ డబ్బులు వస్తే మళ్ళీ సినిమా నెక్స్ట్ టైం తీయగలుగుతున్నాడు. లేకపోతే 160 పిక్చర్స్ వస్తే అందులో హౌ మెనీ నేమ్స్ ఈజ్ రిపీట్ అవుతున్నాయి నెక్స్ట్ ఇయర్ చూడండి. ఎన్ని పేర్లు మళ్ళీ వస్తున్నాయి, ఎంతమంది ప్రొడ్యూసర్లు తిరిగి చేస్తున్నారు అంతే. దట్ ఈస్ ఎనఫ్. ఫైనల్గా చెప్పండి సార్, భవిష్యత్తులో మీ జీవిత లక్ష్యం ఏంటి? నాకు ఓపిక ఉన్నంతకాలం సినిమాలు తీయటమే, మనం తీసిన దాంట్లో మంచి చేయటమే. అక్కడ వైజాగ్లో స్టూడియో పెడుతున్నాం, అక్కడ కొంచెం పేదలకు పనికి వచ్చేది ఆర్ఫనేజ్ చేయాలని అనేది. మా వర్కర్స్లో కొంతమంది ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించాలని. దట్ ఈస్ ది థింగ్. మనం సంపాదించడమే కాదు, సంపాదించిన దాంట్లో కొంత దాన ధర్మాలు చేయాలనేదే నా మోటివ్. అది ఐ కంటిన్యూ. నేను బ్రతుకున్నంతకాలం వచ్చేస్తాను. దట్స్ ఆల్. థ్యాంక్ యూ రామానాయుడు. ఇది ప్రముఖ నిర్మాత డి రామానాయుడు అంతరంగం. వచ్చే వారం మరో గెస్ట్తో కలుద్దాం.